అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులోని వ్యాకరణాంశాలు అనే అంశాన్ని మనము చర్చించుకుంటున్నాము. గత వీడియోలో పద్య భాగము, గద్య భాగము వాటికి సంబంధించిన అన్ని పాఠాలను చర్చించడం జరిగింది. ఈ వీడియోలో వ్యాకరణాంశాలు అనేవి మనం చర్చించుకుందాము. వ్యాకరణాంశాల్లో మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సంధులు, సమాసాలు, లేఖారచన, సాధారణ వ్యాసాలు, స్థూల అవగాహన, అనువాదం అనేవి మనకు ఎగ్జామ్లో అడుగుతారు. దీంట్లో సంధులు గురించి విషయానికి వచ్చినట్టయితే మనకు ఎగ్జామ్లో సంధులు మనకు మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్లో. 8 నాలుగిటికి సంధి పేరు రాసి సూత్రం రాసి ఆ పదాన్ని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాయాలి. అలా చేస్తే 4 ముళ్ళ 12 మార్కులు వస్తాయి. అదేవిధంగా సమాసాలు, ఈ వాక్యాలలో విగ్రహ వాక్యాలు రాసి వాటికి సమాసాల పేర్లు రాస్తే 8 ఇస్తారు. 4 2 8 మార్కులు, 4 రాయాల్సి ఉంటుంది. ఒక్కదానికి 2 మార్కులు. తర్వాత మనకు లేఖారచన, మనము ఏదైనా అధికారికి కానీ లేదా విహారయాత్రల గురించి కానీ ఒక స్నేహితులకు కానీ ఇంకేదైనా అధికారులకు రాసిన లేఖారచన, ఈ లేఖారచనకి 5 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత మనకి సాధారణ వ్యాసాలు అంటే కొన్ని వ్యాసాలు టాపిక్ వాళ్ళే ఇస్తారు. ఆ ఇచ్చిన టాపిక్ పైన మనము ఒక కూలంకషంగా ఒక వ్యాసాన్ని రాయాలి. ఇలా ఒక వ్యాసాన్ని రాసినట్టయితే 3 ఇస్తారు ఎగ్జామ్లో. 3 1 రాసినట్టయితే మనకు 5 మార్కులు పొందవచ్చు. తర్వాత స్థూల అవగాహన, ఈ స్థూల అవగాహనలో మనకు మొత్తము ఒక పేరా ఇస్తారు. వ్యాస భాగాన్ని ఇచ్చిన ప్రశ్నలకు దానికి సమాధానము రాయమని అంటారు 5 మార్క్స్కి. అంటే ఈ స్థూల అవగాహనలో ఆ ఇచ్చిన పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు వాటిని ఆన్సర్స్ రాయవచ్చు. తర్వాత అనువాదం 6వది. అనువాదం అంటే ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి అనువదించే విధానం ఇది. దీంట్లో మనకు 5 మార్కులు వస్తాయి. టోటల్గా చూసినట్టయితే మనకు లేఖకు 5 మార్కులు, సంధులు 12 మార్కులు, విగ్రహ వాక్యాలకు 8 మార్కులు, తర్వాత వ్యాసానికి 5 మార్కులు, అనువాదానికి 5 మార్కులు, స్థూలావగాహనకి 5 మార్కులు. టోటల్గా ఈ వ్యాకరణ అంశాలను పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా సంధులు అనే టాపిక్కి వెళ్ళి మనము సంధుల గురించి చర్చించుకుందాం. ఎందుకంటే ఈ సంధులలో ఒక పదాన్ని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాస్తే మొత్తం మనకు ఒక్కదానికి 3 మార్కులు ఉంటాయి. టోటల్గా 4 రాయాలి కాబట్టి 4 ముళ్ళ 12 మార్కులు ఉంటాయి. అందుకే మొదట మనం సంధులను స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ సంధుల విషయానికి వచ్చినట్టయితే మనకు సంధి అనే పదానికి సరైన అర్థం ఏంటిదంటే కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలు ఉన్నాయి. అయితే వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణ సంయోగమని చెప్పవచ్చును. అయితే పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశంబగుట సంధి అనంబడు అని మనకు చెప్పిన వారు చెన్నయ్య సూరి సంధిని నిర్వచించాడు. సంధిలో 2 పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరమని, పరస్వరం మొదటి అచ్చును పరస్వరమని అంటారు. 2 పదాలు కలిసినప్పుడు పూర్వపదం చివరి అచ్చునకు, పరపదం తొలి అచ్చునకు మారుగా పరస్వరమే నిలుచుట సంధి అనబడుతుంది. అయితే ఈ సంధులలో మనకు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సంస్కృత సంధులు, రెండవది తెలుగు సంధులు. అంటే సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని
తెలుగు సందులుగా పేర్కొంటారు. అంటే సంస్కృత పదాలు మొత్తము వాటితోని చేసే సంధిని సంస్కృత సందులు అంటారు. మొత్తం తెలుగు పదాలకు సంబంధించి సంధి చేసే విధానాన్నేమో తెలుగు సందులుగా పేర్కొంటారు. మొదటగా సంస్కృత సందులు మనం చూసినట్టయితే దీంట్లో సవర్ణ దీర్ఘ సంధి అనే సూత్రం ఉంది. ఇక్కడ ఆ ఈ ఊరులకు సవర్ణాచ్యులు పరమైనప్పుడు, సవర్ణ అచ్చులు పరమైనప్పుడు అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకు రు సవర్ణాలు అంటారు. ఇలా సవర్ణాచ్యులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏమవుతాయంటే ఏకాదేశమవుతాయి. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలుకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు రు మొదలైనవన్నీ కూడా సవర్ణాక్షరాలు. ఈ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణను మనం చూసినట్టయితే విద్యా ప్లస్ అర్ధులు, విద్యార్థులు. అంటే పూర్వపదంలోని మొదటి రెండవ అక్షరము, పరపదంలోని మొదటి అక్షరంలో ఆ విద్య అనే దాంట్లో ఆ ఉన్నది, అర్ధులు అనే దాంట్లో మొదటి అక్షరం ఆ. తర్వాత విద్యార్థులు అంటే సూత్రం చూసినట్టయితే ఆ ఈ ఊరులకు సవర్ణాక్షులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇక్కడ ఏమైంది? విద్యార్థులు. ఇక్కడ విద్యార్థులు ద్యా ఆ అనేది ఏకాదేశం అయింది. తర్వాత ధరణి ప్లస్ ఈశ, ఈ ఈలు సవర్ణాలు కాబట్టి ఇక్కడ ధరణీష ఈశ అది ఏకాదేశమైంది. గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము, ఊలు సవర్ణాలు కాబట్టి ఇది. తర్వాత పితృ ప్లస్ రుణము, పితృణము, రు ప్లస్ రు అయింది పితృణం. ఇవి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినవి. తర్వాత సంస్కృత సంధుల్లో ఇంకో రెండవది చూసినట్టయితే గుణసంధి. గుణసంధి సూత్రం చూసినట్టయితే ఆకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. అంటే అకారమునకు ఆ అనే అక్షరానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా మనకి సంధిలో ఏమొస్తాయంటే ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి. సంస్కృతంలో ఏ ఓ అర్ అనే వాటిని గుణాలు అని పేరు. అవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి గుణసంధి అనే పేరు పెట్టారు. దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవా. ఇక్కడ దేవా అనేది వా వు ప్లస్ ఆ వా, దీంట్లో ఆ ఉంది. ఇంద్రుడు దీంట్లో ఈ ఉంది. ఇవి రెండు కలిసి దేవేంద్రుడు, ఫే అనే దాంట్లో ఏ ఉంది. తర్వాత పర ప్లస్ ఉపకారము, పరోపకారము, ఆ ప్లస్ ఊ కలిసి సంధిలో ఏమొచ్చింది? ఓ అనేది అక్షరం వచ్చింది. నెక్స్ట్ దేవా ప్లస్ ఋషి, దేవర్షి, ఆ ప్లస్ రు కలిసి అర్ర అయింది. ఇవి గుణసంధి. తర్వాత వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశమగును. అంటే సంస్కృతంలో ఐ ఔలకు వృద్ధులు అని పేరు. ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి వృద్ధి సంధి అని పేరు పెట్టారు. లోక ప్లస్ ఏక, లోకైక, ఆ ప్లస్ ఏ ఐ వచ్చింది. దేశ ప్లస్ ఐక్యత, దేశైక్యత వృద్ధి సంధి. మహా ప్లస్ ఓఘం, మహౌఘం, ఆ ప్లస్ ఓ ఔ. దివ్య ప్లస్ ఔషధము, దివ్యౌషధము, ఆ ప్లస్ ఔ ఔ. తర్వాత యణాదేశ సంధి. ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా యా వా రాలు
ఏకాదేశమగును. యా వా రాలకు సంస్కృతంలో ఎన్నులు అనే పేరు ఉంది. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టే ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు. ఆది ప్లస్ అక్షరము అధ్యక్షరము, ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి యా అనేది వచ్చింది. గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ, ఊ ప్లస్ ఆ వా వచ్చింది ఇక్కడ. పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం, రు ప్లస్ ఆ రా అనేది వచ్చింది. ఇవి సంస్కృత సంధులు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అనేవి మనకు సంస్కృత సంధులు. అయితే ఈ సంస్కృత సంధులు మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సంధులు చూసినట్టయితే వేదాధ్యయనము, వేద ప్లస్ అధ్యయనము, ఇది సవర్ణ దీర్ఘ సంధి. శాఖాగ్రము, శాఖ ప్లస్ అగ్రము, సవర్ణ దీర్ఘ సంధి. జీవితాశ, జీవిత ప్లస్ ఆశ, సవర్ణ దీర్ఘ సంధి. పదాబ్జాంతంబు, పద ప్లస్ అబ్జాంతంబు, సవర్ణ దీర్ఘ సంధి. దారిద్ర్యారంధకారము, దారిద్ర్య ప్లస్ అంధకారము, సవర్ణ దీర్ఘ సంధి. దివ్యాంబరము, దివ్య ప్లస్ అంబరము, సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదము, చరణ ప్లస్ అభివాదము, సవర్ణ దీర్ఘ సంధి. అఖిలార్ధి, అఖిల ప్లస్ అర్ధి, సవర్ణ దీర్ఘ సంధి. భానుదయము, భాను ప్లస్ ఉదయం, సవర్ణ దీర్ఘ సంధి. విద్యోపదేశం, విద్యా ప్లస్ ఉపదేశం, గుణసంధి. నిఖిలోర్వి, నిఖిల ప్లస్ ఊర్వి, గుణసంధి. దర్శనోత్సాహి, దర్శన ప్లస్ ఉత్సాహి, గుణసంధి. నిష్ఠురోక్తి, నిష్ఠుర ప్లస్ ఉక్తి, గుణసంధి. అణ్వస్త్రము, అణు ప్లస్ అస్త్రము, యణాదేశ సంధి. ఇక మరికొన్ని సంస్కృత సంధులు చూసినట్టయితే ఆగ్నేయాస్త్రము, ఆగ్నేయ ప్లస్ అస్త్రము, సవర్ణ దీర్ఘ సంధి. లాభార్ధంబు, లాభ ప్లస్ అర్ధంబు, సవర్ణ దీర్ఘ సంధి. మహేంద్రాచలము, మహేంద్ర ప్లస్ అచలము, సవర్ణ దీర్ఘ సంధి. అర్ధార్థి, అర్ధ ప్లస్ అర్ధి, సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమము, అతి ప్లస్ ఉత్తమము, యణాదేశ సంధి. లోకోత్తరుడు, లోక ప్లస్ ఉత్తరుడు, గుణసంధి. శాస్త్రాస్త్రములు, శస్త్ర ప్లస్ అస్త్రములు, సవర్ణ దీర్ఘ సంధి. దివ్యాస్త్రములు, దివ్య ప్లస్ అస్త్రములు, సవర్ణ దీర్ఘ సంధి. విశ్వామిత్ర, విశ్వ ప్లస్ అమిత్ర, సవర్ణ దీర్ఘ సంధి. బ్రహ్మచర్యాశ్రమము, బ్రహ్మచర్య ప్లస్ ఆశ్రమం, సవర్ణ దీర్ఘ సంధి. వేదాధ్యయనంబు, వేద ప్లస్ అధ్యయనంబు, సవర్ణ దీర్ఘ సంధి. శరాసనము, శర ప్లస్ ఆసనము, సవర్ణ దీర్ఘ సంధి. విద్యాభియోగము, విద్యా ప్లస్ అభియోగం, సవర్ణ దీర్ఘ సంధి. భేదనోపాయము, భేదన ప్లస్ ఉపాయం, గుణసంధి. ఉత్తమోత్తముడు, ఉత్తమ ప్లస్ ఉత్తముడు, గుణసంధి. దండితారి, దండిత ప్లస్ అరి, సవర్ణ దీర్ఘ సంధి. వచనాంతరము, వచన ప్లస్ అనంతరం, సవర్ణ దీర్ఘ సంధి. దేశాగతులు, దేశ ప్లస్ అగతులు, సవర్ణ దీర్ఘ సంధి. సూక్ష్మేక్షణుడు, సూక్ష్మ ప్లస్ ఈక్షణుడు, గుణసంధి. స్నానార్థము, స్నాన ప్లస్ అర్థము, సవర్ణ దీర్ఘ సంధి. మహోగ్రము, మహా ప్లస్ ఉగ్రము, గుణసంధి. విశేషోన్నతులు, విశేష ప్లస్ ఉన్నతులు, గుణసంధి. సునయోక్తుకులు, సునయోక్తులకు, సునయ ప్లస్ ఉక్తులకు, గుణసంధి. సమయోచితము, సమయ ప్లస్ ఉచితము, గుణసంధి. అఖిలేషుడు, అఖిల ప్లస్ ఈషుడు, గుణసంధి. దయార్ద్ర దృష్టి, దయా ప్లస్ ఆర్ద్ర దృష్టి, సవర్ణ దీర్ఘ సంధి. కక్షాంతరములు, కక్ష ప్లస్ అంతరములు, సవర్ణ దీర్ఘ సంధి. కంజాక్షుడు, కంజ ప్లస్ అక్షుడు, సవర్ణ దీర్ఘ సంధి. జీర్ణాంబరుడు, జీర్ణ ప్లస్ అంబరుడు, సవర్ణ దీర్ఘ సంధి. కృషిభూతాంగుడు, కృషిభూత ప్లస్ అంగుడు, సవర్ణ దీర్ఘ సంధి. ఖండోత్తరీయుడు, ఖండ ప్లస్ ఉత్తరీయుడు, గుణసంధి.
సు ప్లస్ అగతము యనాదేశ సంధి. పులంకాంకురములు పులక ప్లస్ అంకురములు సవర్ణ దీర్ఘ సంధి. దివిజోత్తముండు దివిజ ప్లస్ ఉత్తముండు గుణసంధి. రమాధినాథుడు రమా ప్లస్ అధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణ ప్లస్ ఉత్తముడు గుణసంధి. పుత్రాదులు పుత్ర ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘ సంధి. దమాదులు దమ ప్లస్ అదులు సవర్ణ దీర్ఘ సంధి. ఇంధనార్థము ఇంధన ప్లస్ అర్థము సవర్ణ దీర్ఘ సంధి. మధురాలాపములు మధుర ప్లస్ ఆలాపములు సవర్ణ దీర్ఘ సంధి. సాభిప్రాయము సా ప్లస్ అభిప్రాయము సవర్ణ దీర్ఘ సంధి. పుండరీకాక్షుడు పుండరీక ప్లస్ అక్షుడు సవర్ణ దీర్ఘ సంధి. వదనారవిందుడు వదన ప్లస్ అరవిందుడు సవర్ణ దీర్ఘ సంధి. రుచిరాన్నము రుచిర ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. పద్మోదరుడు పద్మ ప్లస్ ఉదరుడు గుణసంధి. ముఖోల్లాసము ముఖ ప్లస్ ఉల్లాసము గుణసంధి. అవనీశ్వరి అవని ప్లస్ ఈశ్వరి సవర్ణ దీర్ఘ సంధి. చమరానిలము చమర ప్లస్ అనిలము సవర్ణ దీర్ఘ సంధి. కరాబ్జము కర ప్లస్ అబ్జము సవర్ణ దీర్ఘ సంధి. సీతాంబోజము సీత ప్లస్ అంబోజము సవర్ణ దీర్ఘ సంధి. కైరవోల్లసితము కైరవ ప్లస్ ఉల్లసితము గుణసంధి. పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. వైభవోన్నతము వైభవ ప్లస్ ఉన్నతము గుణసంధి. దివ్యాంబరాభరణములు దివ్య ప్లస్ అంబర ప్లస్ ఆభరణములు సవర్ణ దీర్ఘ సంధి. నలినాక్షుడు నలిన ప్లస్ అక్షుడు సవర్ణ దీర్ఘ సంధి. హుతాశనుడు హుత ప్లస్ అశనుడు సవర్ణ దీర్ఘ సంధి. అఖిలార్ధికోటి అఖిల ప్లస్ అర్ధికోటి సవర్ణ దీర్ఘ సంధి. యుగాంతము యుగ ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి. ధనాధికులు ధన ప్లస్ అధికులు సవర్ణ దీర్ఘ సంధి. వాదనము చరణ ప్లస్ అభివాదనము సవర్ణ దీర్ఘ సంధి. దారాసుతాదులు దారాసుత ప్లస్ అదులు సవర్ణ దీర్ఘ సంధి. శర్కరాపురంబు శర్కరా ప్లస్ అపూపంబు సవర్ణ దీర్ఘ సంధి. సంధులలో రెండో టాపిక్ తెలుగు సంధులు. అంటే సంధిలోని పదాలు మొత్తము తెలుగు పదాలతో ఏర్పడిన సంధులే ఈ తెలుగు సంధులు అంటాము. దీంట్లో మొదటిది అత్వసంధి. అంటే అత్తునకు సంధి బహుళముగా నగును. హ్రస్వమైన అకారాన్ని అత్తు అంటారు. అంటే హ్రస్వ అకారాన్ని అత్తు అంటారు. బహుళమనగా సంధి 4 రూపాల్లో ఉండటము. 1 నిత్యము సంధి జరగటము, 2 నిషేధము, 3 వైకల్పికము, 4 అన్యవిధం. దీంట్లో రామ ప్లస్ అయ్య రామయ్య ఇది నిత్యం. అమ్మ ప్లస్ ఇచ్చను నిషేధం అమ్మిచ్చను అమ్మిచ్చను. వైకల్పికం పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు పుట్టిన ఇల్లు అనేది రెండు రకాలుగా వస్తుంది. వైకల్పికం అంటే ఒకసారి సంధి జరగవచ్చు, ఒకసారి సంధి జరగకపోయే విధానాన్ని వైకల్పికం అంటారు. 4 ఒక ప్లస్ నొక ఒక ప్లస్ ఒకానొక ఇది అన్య విధము. ఈ విధంగా ఆత్వసంధి ఉన్నది. తర్వాత ఇత్వసంధి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమి మరి కి షష్ఠి తత్పురుషకు సంబంధించిన కి అది అవి ఇది ఇవి ఏది ఏవి మొదలైనవి ఏమ్యాదులు అంటారు. అంటే ఇత్తు అనగా హ్రస్వమైన ఇకారము. అంటే మొదటి ఈని మనము హ్రస్వ ఇకారం అంటాము. వికల్పం అనగా సంధి 2 రూపాల్లో ఉండడము. 1 సంధి జరిగిన రూపము, 2 సంధి జరగని రూపము. అంటే ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమి అంటివి. అంటే సంధి జరిగిన రూపమేమో ఏమంటివి, సంధి జరగని రూపమేమో ఏమి ఎంటివి
అంటే సంధి జరగని చోట ఎడాగమం ఆదేశంగా వస్తుంది. మొదట ఏమంటివి అనే దాంట్లో సంధి డైరెక్ట్గా జరిగింది కాబట్టి ఇది సంధి జరిగిన రూపం ఏమంటివి అని వచ్చింది. సంధి జరగని రూపంలో కంపల్సరిగా యా అనేది వస్తుంది. మరి ప్లస్ ఏమి, సంధి జరిగిన రూపము మరేమి, సంధి జరగని రూపము మరి ఏమి. క్రియాపదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగును. క్రియాపదంలో హ్రస్వ ఇకారానికి అంటే పొట్టి ఇకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికమని సూత్రార్థము. వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు, వచ్చిరి అప్పుడు. వచ్చితిమి ప్లస్ ఇప్పుడు వచ్చితిమిప్పుడు, వచ్చితిమిప్పుడు. తర్వాత ఉకార సంధి. ఉకార సంధి అంటే సింపుల్, ఉత్తునకు అచ్చు పరమగితే అది సంధి అవుతుంది. సోముడు ప్లస్ ఇతడు, సోముడు డు డు అనే పదంలో ఉకారం ఉంది. తర్వాత ఈ ఉత్తునకు ఏంది, అచ్చు పరమవ్వాలి. అచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దీంట్లో అచ్చు అంటే పొట్టి అచ్చులు కావచ్చు, పొడిగచ్చులు కావచ్చు, అంటే హ్రస్వాలు కానీ దీర్ఘాలు కానీ ఉన్నాయి అచ్చులు. ఇక్కడ సోముడు ప్లస్ ఇతడు అంటే సోముడితడు, డితడు అనేది ఏకాదేశం ఉంది. తర్వాత ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబగును. అంటే సంధి జరగని రూపంలో అక్కడ ఎడాగం అనేది ఆదేశంగా వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. మా ప్లస్ అమ్మ మా, మా ప్లస్ యు ప్లస్ అమ్మ మాయమ్మ. మీ ప్లస్ ఇల్లు మీ ప్లస్ యు ప్లస్ ఇల్లు మీ ఇల్లు అనేవి ఎడాగమ సంధులు. తర్వాత గసడదవాదేశ సంధి చూసినట్టయితే ప్రథమ మీది పరుషములకు, పరుషములంటే ఇక్కడ క చ ట త ప, పరుషములకు గసడదవలు బహుళముగా నగును. గసడదవలంటే గ ఘ ఇనియ గ ఘ చ చ జ జ. ఇక్కడ గ ఘ, ఇక్కడ చూడండి గసడదవలు, గసడదవలు బహుళముగా నగును. అంటే ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగును. వాడు ప్లస్ కొట్టే, ఇక్కడ కా ప్లేసులో వాడు గొట్టె అని ఉంటుంది సంధి జరిగిన తర్వాత. ఈ కో ప్లేసులో గా అనేది వస్తుంది. అంటే కా ప్లేసులో పరుషము, కా అనేవి పరుషములు, పరుషముల దగ్గర ఇది గసడదవలు వస్తున్నాయి. వాడు గొట్టె, వాడు కొట్టే అనే పదాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. గసడదవాదేశ సంధి ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగును. అంటే పరుషములైన కచ్చట తప్పలకు గసడదవలు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే కచ్చట తప్పలకు గసడదవలు అగును. అంటే క చ ట త ప. ఇక్కడ చూడండి క చ ట త ప. ఇక్కడ వీటికి గ స డ ద వ. అంటే కా లెటర్ వచ్చినప్పుడు కాకి గా వస్తుంది, చాకి సా వస్తుంది, టాకి డా వస్తుంది, తాకి దా వస్తుంది, పాకి వా వస్తుంది. కచ్చట తప్పలకు గసడదవలు బహుళముగా వచ్చే దాటిని ఏమంటామంటే ఇది గసడదవాదేశ సంధి అంటారు. ఇక్కడ చూసినట్టయితే మనము వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టె, వాడు కొట్టే అంటే సంధి జరిగినప్పుడు గొట్టె అనేది వస్తుంది, సంధి జరిగినప్పుడు కొట్టే అని వస్తుంది. అప్పుడు ప్లస్ చనియే, అప్పుడు సనియే. చా వచ్చినప్పుడు డా వచ్చినప్పుడు గసడదవలు, కచ్చట తప్పలు గసడదవలు కాబట్టి అప్పుడు చనియే, అప్పుడు సనియే, అప్పుడు చనియే. నీవు టక్కరివి, నీవు డక్కరివి, నీవు టక్కరివి. నీవు తప్ప, నీవు దప్ప, నీవు తప్ప.
వారు ప్లస్ పోరు, వారు ఓరు, వారు పోరు. కళలైన క్రియాపదముల మీద సహితం పరుషములకు గసడదవలు వస్తాయి. రారు కదా, రారు గదా, రారు కదా. వత్తురు ప్లస్ పోదురు, వత్తురు బోదురు, వత్తురు పోదురు. తర్వాత ధృత ప్రకృతిక సంధి, దీనిని సరళాదిశ సంధి అని కూడా అంటారు. ఇక్కడ ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు. ధృతమనగా నకారము, అంటే ను ప్లస్ ను అనేది నా అనేది నకారము, దీన్ని ధృతం అంటారు. ధృత ప్రకృతిము అనగా నకారము చివరన గలది, అంటే మొదటి పదం చివర ధృతం ఉండి రెండో పదం మొదట పరుషం ఉంటే పరుషం స్థానంలో సరళం ఆదేశం అవుతుంది. అంటే పూచెను కలువలు, పూచెను గలువలు. ఇక్కడ చూసినట్టయితే కా ప్లేసులో గా అనేది వచ్చింది. పూచెను కలువలు, పూచెను గలువలు. తోచెను చుక్కలు, తోచెను జుక్కలు. చేసెను ఠక్కులు, చేసెను డక్కులు. టా ప్లేస్లో డా గసడదవలు. పాలను తాగెను, పాలను ప్లస్ తాగెను. మొగిడెను పద్మము, మొగిడెను పద్మము. పా ప్లేస్లో బా వచ్చింది. అంటే ఇక్కడ ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషములు విభాషణగును. ఆదేశ సరళముగా మొదటి సూత్రం ప్రకారము పరుషముల స్థానంలో వచ్చిన సరళం కొన్నిసార్లు ధృతముగా మొదటి పదం చివరనున్న ను అను దానికి నిండు సున్నా, అర సున్నా లేదా సంశ్లేష రూపం ధృతం పక్క హల్లుతో కలిసిన రూపం వస్తుంది. సంధి జరిగి ఈ క్రింది రూపాలు ఏర్పడతాయి. ఇక్కడ చూసినట్టయితే పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు మొదటి సూత్రం ప్రకారం. పూచెం గలువలు పూర్ణ బిందువు, పూచెన్ గలువలు అర్ధ బిందువు, పూచెన్ గలువలు సంశ్లేషము. ఈ విధంగా ధృత ప్రకృతికం అనేది సంధి జరుగుతుంది. మనకు టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని తెలుగు సంధులు చూసినట్టయితే పాలికిం బోవన్, పాలికిన్ ప్లస్ పోవన్ సరళాదేశ సంధి. అవ్విహగము, ఆ ప్లస్ విహగము త్రిక సంధి. ఇది ఇంపార్టెంట్ మోడల్ పేపర్ ప్రకారం. పేదరికం ఇట్లు, పేదరికము ప్లస్ ఇట్లు ఉకార సంధి. పాలుగన్నులు, వారు ప్లస్ కన్నులు నుగాగమ సరళాదిశ సంధులు. శేషనుకో, శేషను ప్లస్ ఒక ఉకార సంధి. భాగ్యం బెంత, భాగ్యంబు ప్లస్ ఎంత ఉకార సంధి. ముత్యమట్లు, ముత్యము ప్లస్ అట్లు ఉకార సంధి. అదిట్లు, అది ప్లస్ ఎట్లు ఇత్వ సంధి. కురియకుండునే, కురియకా ప్లస్ ఉండునే అత్వ సంధి. భ్రమలన్నీ, భ్రమలు ప్లస్ అన్ని ఉకార సంధి. సూకరంబునకేల, సూకరంబునకు ప్లస్ ఏల ఉకార వికల్ప సంధి. ముద్దు చేయగా, ముద్దు ప్లస్ చేయగా గసడదవాదేశ సంధి. మూలమెరిగిన, మూలము ప్లస్ ఎరిగిన ఉకార సంధి. రాసేరు గాని, రాసేరు ప్లస్ కాని గసడదవాదేశ సంధి. భ్రమం జెందేరయ, భ్రమం ప్లస్ చెందేరయ సరళాదేశ సంధి. ఆగమైపోతారయ, ఆగము ప్లస్ అయిపోతారయ ఉకార సంధి. పోతుందయా, పోతుంది ప్లస్ అయా ఇత్వ సంధి. నాదని, నాది ప్లస్ అని ఇత్వ సంధి. ఎల్లి ఎల్లక, ఎల్లి ప్లస్ ఎల్లక ఎడాగమ సంధి. నేలంబడి, నేలన్ ప్లస్ పడి సరళాదేశ సంధి. ఏడన్ చూసిన, ఏడన్ ప్లస్ చూసిన సరళాదేశ సంధి. సొమ్మయా, సొమ్ము ప్లస్ అయా ఉకార సంధి. గతమంతా, గతము ప్లస్ అంత ఉకార సంధి.
అణువంతా అణువు ప్లస్ అంతా ఉకార సంధి. చేతులెత్తి చేతులు ప్లస్ ఎత్తి ఉకార సంధి. రెండంచులు రెండు ప్లస్ అంచులు ఉకార సంధి. కాదెవడు కానిదెవడు కానిది ప్లస్ ఎవడు ఇత్వ సంధి. సంగమమైన సంగమము ప్లస్ అయిన ఉకార సంధి. క్షణమాగాలి క్షణము ప్లస్ ఆగాలి ఉకార సంధి. లేదెన్నటికి లేదు ప్లస్ ఎన్నటికి ఉకార సంధి. వేరైన వేరు ప్లస్ అయిన ఉకార సంధి. నలుపైన నలుపు ప్లస్ అయిన ఉకార సంధి. ఇవి సంధులు. మనకు ఈ సంధులు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 8 ఇస్తారు ఎగ్జామ్లో. మీరు 4కి మాత్రమే పదాన్ని విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాసినట్టయితే ఒక్కో దానికి 3 మార్కుల చొప్పున 4 3 12 మార్క్స్ అనేవి ఈ సంధులు అనే టాపిక్ నుంచి పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదములు.